యూఎస్లో ఉండొచ్చారు, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళారు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు, అండ్ ఆల్సో మీ వర్క్ వల్ల కూడా మీకు ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ దొరికింటుంది అక్కడ. సో అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్కి డిఫరెన్సెస్ ఏమి అబ్జర్వ్ చేశారు మీరు? సో యుఎస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రైవేట్ స్కూల్లోనే చదవరండి అందరూ. పబ్లిక్ స్కూల్స్ ఆర్ యాక్సెసిబుల్ టు ఎవ్రీ వన్. అట్ ద సేమ్ టైమ్ ఆ నేబర్హుడ్లో ఇంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఈజ్ వాట్ పేస్ ఫర్ ద స్కూల్ ఓవర్ దేర్. సో ఎలాంటి ఇఫ్ యు ఆర్ ఇన్ అ రిచ్ నేబర్హుడ్ దెన్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ వన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అక్కడున్న కమ్యూనిటీ స్టూడెంట్స్ని బట్టి K-12 ఎడ్యుకేషన్ అండ్ చార్టర్ సిస్టమ్ ఉంటుందండి యుఎస్లో. వాళ్ళకి బేసికలీ స్టూడెంట్స్ హ్యావ్ నాట్ జస్ట్ ద సబ్జెక్ట్, వాళ్ళు ప్రాక్టికల్గా కూడా చాలా విషయాల్లో చేస్తుంటారు. అండ్ దే హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. అంటే ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నా వాళ్ళు హై స్కూల్కి వచ్చినప్పుడు మనము ఎలాగైతే 10th అయిన తర్వాత 11th 12thకి ఎంపీసీనా బైపీసీనా అని డిసైడ్ అయిపోవాల్సి వస్తుంది. కానీ దే ఆర్ గివెన్ అ చాయిస్. ఇంకా వాళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిగిన్ చేసినా కూడా దే హ్యావ్ ద చాయిస్ టు ఎక్స్ప్లోర్ అండ్ అండర్స్టాండ్ వేర్ దేర్ స్ట్రెంగ్త్స్ ఆర్. సో అది నోటీస్ చేశాను, ఆ చాయిస్ ఒకటి. అండ్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో మెజారిటీగా మనము రోట్ లెర్నింగ్ నుంచి వీ హ్యావ్ టు మూవ్ అవే ఫ్రమ్ దట్. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాలో కూడా దెర్ ఆర్ మెనీ స్కూల్స్, మెనీ కాలేజెస్ హూ ఆర్ టేకింగ్ ఇంటర్డిసిప్లినరీగా ఎడ్యుకేషన్ ఇవ్వడము, స్టూడెంట్స్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచరు. ఇప్పుడున్న ఏఐ ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాలెడ్జ్కి ఎక్కడా కరువు లేదండి. సో పిల్లలకి నేర్పించాల్సింది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేయాలి, త్రూ క్రియేటివిటీ, త్రూ కొలాబరేషన్, త్రూ యునో అండర్స్టాండింగ్ విత్ ఎంపతి. ఫస్ట్ ఎంపతి ఉండాలి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. సో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్సెస్ని ఇవ్వడము, ఎడ్యుకేషన్లో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ తీసుకురావడము, ఇలాంటివి నేను మన కొన్ని స్కూల్స్లో ఉన్నాయి ఆల్రెడీ అండ్ కాలేజెస్లో. బట్ వెన్ ఐ సే కాలేజెస్ ఇంటర్డిసిప్లినరీగా చదవడం అంటే హ్యుమానిటీస్ అంటే ఉట్టి హ్యుమానిటీసే చదవడం కాకుండా ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు కూడా కొన్ని హ్యుమానిటీ సబ్జెక్ట్స్ కొన్ని యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అది ఇవ్వడం వలన ఏంటంటే యు ఆర్ నాట్ జస్ట్ స్టడీయింగ్ టెక్నికల్ నాలెడ్జ్, యు ఆర్ ఆల్సో అండర్స్టాండింగ్ ద హ్యూమన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో ఎలాగా ఈ ఇష్యూని మనము ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ తోటి ఎలా సాల్వ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లమ్ని ఇప్పుడు మనం ఫేస్ చేసే ఇష్యూస్ క్లైమేట్ చేంజ్ తీసుకోండి, ఆర్ you see how the society is going to change with AI. All these issues are not purely technical. They have a huge aspect of the humanities part of it. You know, if you take put AI legislations తీసుకోండి, Europe has been the first country to take steps in terms of legislation for AI. సో ఈ విధంగా చూస్తే ఏది ఇట్ ఈస్ కెనాట్ బి సీన్ ఇన్ అ సైలో, ఇది సపరేట్ సబ్జెక్టు అని. సో పిల్లల్లో అన్ని సబ్జెక్ట్స్ని అండర్స్టాండ్ చేసుకొని వాటిని ఇంటర్లింక్ చేసుకొని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, మోర్ ఇట్ షుడ్ బి ద ఎడ్యుకేషన్ సిస్టమ్ షుడ్ మూవ్ టువర్డ్స్ మేకింగ్ ఇట్ మోర్ క్లోజ్ టు ద రియల్ వరల్డ్ అండి. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అనుకుంటున్నాం, డిగ్రీలు ఇస్తున్నాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు వెళ్ళి ఒక కంపెనీ వాళ్ళే సొంతంగా పెట్టాలన్నా, వాళ్ళు ఒక కంపెనీలో పని చేయాలన్నా వాళ్ళకి ఎలా సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ని. ఇప్పుడు మీ మేనేజర్ మీకు ఒక ఇష్యూ ఇస్తారు, మీరు ప్రోయాక్టివ్గా అది చేయగలుగుతున్నారా, మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా సాల్వ్ చేయడానికి. సో ఇవన్నీ పిల్లలకి చిన్నప్పటి నుంచే బీజాలు వేయాలండి, అది ఎప్పుడో పెద్దగా అయ్యాక చేసేది కాదు. సో స్కూల్స్ దట్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్ ఆల్ రౌండ్గా డెవలప్ చేసేవాళ్ళు, దట్ ఈస్ వాట్. ఓకే, నైస్.